Hello all, welcome to Objection Overruled by Law channel. Thank you so much for your time in spending and watching our videos and encouraging us. ఈ వీడియోలో నేను ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్షన్ 127 సెక్షన్ 128. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 127 ఆల్సో ఇస్ టాకింగ్ అబౌట్ ద లయబిలిటీస్ అండ్ సెక్షన్ 128 ఆల్సో టాకింగ్ అబౌట్ ద లయబిలిటీస్. సెక్షన్ 127 ఈజ్ ఓనరస్ గిఫ్ట్. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే విచ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద ఓనరస్ గిఫ్ట్, దాని డెఫినేషన్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం దాని కండిషన్స్ అన్ని మనం సపరేట్ వీడియోలో చేస్తున్నాం. అది ఒకసారి చూడండి 127 క్లియర్గా అర్థం చేసుకోవడానికి. అలానే 128 కూడా మనం సపరేట్ వీడియో చేస్తున్నాం. సో మీరు క్లియర్గా చూస్తే దాంట్లో 127 కూడా లయబిలిటీ వస్తుంది, 128 కూడా లయబిలిటీ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో ఓనరస్ గిఫ్ట్ ఈస్ యాజ్ అ స్పెసిఫిక్ గిఫ్ట్. అంటే ఒక గిఫ్ట్కి ఏదైతే లయబిలిటీ వస్తుందో దానికి ఆ బడ్డనికే డోనీ రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాడి దగ్గర ఒక 3 ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. సో ఏ అనే వాడి దగ్గర ఒక 30 lakhs, 20 lakhs, 30 lakhs అలా 3 houses ఉన్నాయనుకోండి. సో 30 lakhs దానికి డెప్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs డెప్ట్ ఉంది, ఒక లోన్ ఉందనుకోండి. ఆ 30 lakhs ప్రాపర్టీ అనేది గిఫ్ట్గా ఇతనికి ఇచ్చాడు. అతనికి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక 70 lakhs వర్త్ డెప్ట్స్ కూడా ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దట్ 70 lakhs డెప్ట్స్ ఈ 3 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ 30 lakhs ప్రాపర్టీ అనేది ఓనరస్ గిఫ్ట్గా ఇతనికి వచ్చింది, బి అనేవాడికి, డోనీకి. వై కాలింగ్ దట్ ఇస్ ఓనరస్ గిఫ్ట్? బికాస్ దట్ గిఫ్ట్ ఇంక్లూడ్స్ ద ఆబ్లిగేషన్. ప్రాపర్టీ ఏదైతే ఇతని గిఫ్ట్కి ఇచ్చారో ఆ ప్రాపర్టీకి డెప్ట్ కూడా అటాచ్ అయింది కాబట్టి there is a burden for that gift, so that is a onerous gift and he must clear that particular debt. So overall ga donor kunna 70 lakhs daniki he is not the responsible. The donor is not responsible or not liable for overall debts which donor having it. ఓన్లీ ద ఓనరస్ గిఫ్ట్ లో ఏ ప్రాపర్టీ అయితే వచ్చిందో ఆ ప్రాపర్టీకి ఎంత లయబిలిటీ ఉందో అంత లయబిలిటీ క్లియర్ చేయడం మాత్రమే డోనీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ద లయబిలిటీ ఈజ్ అటాచ్డ్ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాపర్టీకి, ఆ ప్రాపర్టీ ఏదైతే గిఫ్ట్కి వచ్చిందో దానికి మాత్రమే ఈ డోనీ రెస్పాన్సిబుల్. ఓవరాల్ ఉన్న డెప్ట్స్కి డోనీ అనేవాడికి రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే వాడికి ఒక గిఫ్టే వచ్చింది, ఆ గిఫ్ట్లో ఒక బర్డెన్ ఉంది, ఆ బర్డెన్కి తను రెస్పాన్సిబుల్. సెక్షన్ 128లో యూనివర్సల్ డోనీ, అక్కడ కూడా లయబిలిటీ వస్తుంది. అక్కడ లయబిలిటీ ఏంటంటే వాడు అన్ని గిఫ్ట్స్, డోనీ అనేవాడు హీ యాక్సెప్ట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది డోనర్. వాడుకున్న 3 హౌస్లు, ఇందాక మన ఎగ్జాంపుల్ చెప్పినట్టు 30, 20, 50 ఏదైతే 3 houses ఉన్నాయో ఆ 3 ప్రాపర్టీస్ ఎమూవబుల్ ప్రాపర్టీస్, మూవబుల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అన్నికి డోనీకి వస్తుంది. కాబట్టి ఆ డోనీ ఈజ్ బికమ్ ఏ యూనివర్సల్ డోనీ. అప్పుడు వాడికి ఏదైతే 70 lakhs డెప్ట్స్ ఉన్నాయో ఆ డెప్ట్స్కి ఇతను రెస్పాన్సిబుల్. ఎందుకంటే అతని ప్రాపర్టీస్ మన ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, 30 lakhs, 20 lakhs, 20 lakhs, ఇట్ బికమ్ 70 lakhs. సో 70 lakhs వర్త్ ప్రాపర్టీ అతను తీసుకున్నాడు కాబట్టి యాజ్ యాక్సెప్టెడ్ అండ్ ఈ బికమ్స్ ఏ యూనివర్సల్ డోనీ కాబట్టి. సో ఓవరాల్ డెప్ట్స్ అతనికి 70 ఉన్నాయి కాబట్టి హీ మస్ట్ క్లియర్ దోస్ డెప్ట్స్. సో యూనివర్సల్ డోనీ ఆల్సో లయబిలిటీ వస్తుంది. కాకపోతే డోనర్కి ఎంతైతే ఉందో ఓవరాల్ డెప్ట్స్కి హీఈస్ లయబుల్. ఆ డెప్ట్స్ కూడా మనం 128 డెఫినేషన్ ప్రకారం ఆ డెప్ట్స్ మొత్తము వాడు ఎంతవరకు క్లియర్ చేయాలంటే ఆ ప్రాపర్టీస్ ఆ గిఫ్ట్లో ఎన్నైతే వచ్చినాయో దాని వర్త్ వాల్యూ ఎంతైతే ఉందో అంతవరకు క్లియర్ చేయాలి. బట్ ఆ యూనివర్సల్ డోనీ వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్ వాడుకున్న డెప్ట్స్ మొత్తానికి లయబుల్. మనకి ఓనరస్ గిఫ్ట్లో ఒక గిఫ్ట్ వస్తుంది, ఆ గిఫ్ట్లో ఒక బర్డెన్ కూడా ఉంది, ఆ స్పెసిఫిక్ బర్డెన్కి ఈజ్ లయబుల్. యూనివర్సల్ డోనీలు వచ్చేసరికి డోనార్కి ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వీడు అన్ని ప్రాపర్టీస్ తీసుకున్నాడు కాబట్టి డోనార్కి ఉన్న అన్ని లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఈజ్ రెస్పాన్సిబుల్. ఓన్లీ కండిషన్ ఆ మొత్తం వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు ద ప్రాపర్టీ విచ్ హీ రిసీవ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది గిఫ్ట్. గిఫ్ట్లో ఎన్ని ప్రాపర్టీస్ వచ్చినా దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ లయబిలిటీస్ ఉంటే మొత్తాన్ని క్లియర్ చేస్తాడు. లేకపోతే ఆ లయబిలిటీస్ మొత్తం వర్త్ వీడికి వచ్చిన గిఫ్ట్ కన్నా తక్కువ ఉంటే అవి క్లియర్ చేస్తాడు, ఎక్కువ ఉంటే అతను క్లియర్ చేయడు. అంటే ఇక్కడ యూనివర్సల్ డోనీకి ఆ ఓనరస్ గిఫ్ట్కి ఏంటంటే స్పెసిఫిక్ ప్రాపర్టీ, స్పెసిఫిక్ డెప్ట్ ఫర్ దట్ అటాచ్డ్ ఫర్ దట్ ప్రాపర్టీ, దట్స్ ఓనరస్ గిఫ్ట్. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ హీఈస్ లయబుల్ టు క్లియర్ దోస్ డెప్ట్స్. ఇది 127కి 128కి డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్.